Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. రైజింగ్ తెలంగాణ బ్రాండ్తో డావోస్కి పెట్టుబడుల కోసం వెళ్ళినటువంటి సీఎం బృందం 1,78,000 కోట్ల పెట్టుబడులతో తిరిగి వచ్చింది. గతంలో కంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇంత తీవ్రంగా భారీ పెట్టుబడులు అనేవి తెలంగాణ రాష్ట్రానికి రాలేదు అని లెక్కలైతే చెప్తున్నాయి. అయితే సందేహాలు ఎందుకని వ్యక్తమవుతున్నాయి? 20 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నప్పటికీ అందులో 7-8 కంపెనీల మీద ఎందుకని డౌట్స్ వస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మహేష్ కొనగాల. హలో అండి మహేష్ గారు, నమస్తే. నమస్తే. సో వెరీ ఫస్ట్ టైం 10 ఏళ్ల తెలంగాణలో ఎంఓయూలు 1,78,000 కోట్లు కుదుర్చుకొని హైదరాబాద్కు వచ్చారు. ఒక గ్రాండ్ వెల్కమ్ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు చేశారు. బట్ ఎందుకని అన్ని డౌట్స్ వస్తున్నాయి? గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి బృందంతో వెళ్ళినప్పుడు 40,000 కోట్లు వస్తే దానికి 4 ఇంతలు రెట్టింపు అయ్యాయని వచ్చినప్పుడు ఒక పక్క అప్రిసియేషన్స్ వస్తున్నప్పుడు ఇంకొక పక్క డౌట్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఏంటంటే తెలంగాణ బాగుపడుతుంటే చూసి ఓర్వలేని కుళ్ళుబోతుగాళ్ళు ఉంటారు కదా, అట్లా కంటుగింపు ఉండి కడుపు నొప్పి ఉండి అయ్యో మా హయాంలో మేమేం తేలేకపోయినాము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్గా, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా, సో ఇంత పెద్ద ఎత్తున 2 ఏళ్లలోనే ఒక అద్భుతం, అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది అనుకునే క్రమంలో ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుందా అనే లెక్కన 1,78,950 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ చేసుకొని తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంలో చాలామంది మాకు ఇంకా అడ్రస్ గల్లంత అయింది రాజకీయంగా తెలంగాణ వేదిక మీద, ఇదే కనుక స్పీడ్ ఈ 5 ఏళ్ళు కొనసాగితే తెలంగాణ ఒక అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారిపోతుందని ఒక కుళ్ళుతోని అక్కస్తోని మాకు అడ్రస్ లేకుండా పోతుందని చాలామంది సోషల్ మీడియా వేదికనో ట్విట్టర్ వేదికనో అక్కడో ఇక్కడో పోస్టులు చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ అది. కానీ మనమంతా తెలంగాణ సమాజం అంతా కూడా చాలా గొప్పగా గర్వించదగ్గ సందర్భం ఇది అంటున్నాం. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ అనే ఒక ట్యాగ్ లైన్తోని మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒక్క దగ్గర కూడా, దావోస్ గురించి మీకు తెలుసు, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో ఎక్కడైతే జరుగుతుందో ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ వివిధ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళకున్న బిజినెస్ అవకాశాలు, అంటే పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలన్నీ వెతుక్కుంటూ అన్ని మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు పోతారు, అక్కడ వెళ్తుంటారు. సో అక్కడ మా దగ్గర ఈ అవకాశాలు ఉన్నాయి, మా దగ్గర ఈ ఇండస్ట్రీ ప్రమోషన్కి మేము అవకాశాలు ఇస్తున్నాం, మాకు ఈ మౌలిక వసతులు మేము కల్పిస్తాం, మేము ఇంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఎంకరేజ్ చేసే రాష్ట్రంగా ఉన్నామని ప్రతి ఒక్కరు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకున్న దాంట్లో వాళ్ళు ఎవరినైతే నమ్మి పర్వాలేదు ఇక్కడ మేము పెట్టుబడి పెడితే మాకు బిజినెస్ అవుతుంది, అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ యువతకు మేము ఇవ్వగలుగుతామని భావించి నమ్మిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు మాట్లాడే దద్దమ్మలు సన్నాసులు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకు చేతగాని 9.5 సంవత్సరాల్లో వాళ్ళకి చేతగాని ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్ అందులో డబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇయర్లో తెచ్చినాం, దానికంటే 4 రెట్ల ఇన్వెస్ట్మెంట్ ఇలా సెకండ్ ఇయర్లో తీసుకొచ్చినాం. నేను చెప్తాను కవిత గారు, ఇదంతా కూడా డేటా, ఇది నేను సొంతంగా తీసుకొచ్చింది కాదు, అధికారికంగా ఈరోజు వెబ్సైట్లో పోయినా ఉన్న డేటానే. ఈ బీఆర్ఎస్ వెలగబెట్టి ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు గొప్పలు డప్పలు కొట్టుకున్నంత, చాటి చెప్పుకున్నంత, ఆ దప్పు కొట్టుకున్నంత ఏం లేదు. 2014లో ఇక్కడ చూడండి 0, 16లో 0, 17లో 0, 18లో 0, 19లో 0, 2020లో కూడా 0. వెళ్ళకపోతే అది నీ మిస్టేక్ అవుతుంది కదా, అది నీ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఐటీ మినిస్టర్. 15 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న మొత్తం సమయం మొత్తము ఐటీ మినిస్టర్గా కేటీఆరే ఉన్నాడు కదా. 10 ఏళ్ళు పరిపాలిస్తే మొదటి టర్మ్లో 2019 వరకు 0 చూపిస్తుందంటే దాని అర్థం ఏంది? నువ్వు అడిగి పోయినావా పోలేదా, నువ్వు తెలంగాణకు రూపాయి తేలేదనేది ఇక్కడ పాయింట్. అయితే 1, 2 ఇక 2020లో పోయిండు, ఎంతమంది ఒక 13-14 మంది టీం వేసుకొని 2023లో ఒక టూరింగ్ టాకీస్కి పోయినట్టుగా పోయొచ్చిండు. 500 కోట్లు వచ్చినాయి, ముష్టి 500 కోట్లు అంటున్నా. వీళ్ళ ట్రిప్ ఖర్చే 15-20 కోట్లు అయింది. వినండి, 5 ఏళ్ళు ఏమి గాడిద పనులు దోముతున్నాడా ఐటీ మినిస్టర్గా ఉన్న వ్యక్తి?
5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, నువ్వు అమెరికాలో చదివొచ్చినా, నేను అక్కడ జాబ్ సంపాదించుకున్నా, మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీకు చదువు రాదు, మీరు గుంపు మేస్త్రి అని విమర్శ చేస్తుండే కదా. అదే గుంపు మేస్త్రి పోయిన ఈ 2 సంవత్సరాలు అదే గుంపు మేస్త్రి రెండు టర్మ్లు 2 సంవత్సరాలే పోయిండు. 2024లో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే నువ్వు ఇంత పొడుగాని మాట్లాడిన గొప్పలు డప్పులు కొట్టుకున్నటువంటి కేటీఆర్ పాలన మొత్తంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో మనకు వచ్చింది 25,750 కోట్లు, 25,750 కోట్లు మాత్రమే. మేము ఫస్ట్ ఇయర్ 40,000 కోట్లు, దానికంటే డబుల్ తెచ్చినాం. ఈ ఇయర్ 1,78,950 కోట్లు. మొత్తంగా 2 ఏళ్లలో తెలంగాణకు వచ్చిన MOUs జరిగిన పెట్టుబడులు 2,19,182 కోట్ల రూపాయల అక్షరాల. ఇందులో దీంతో పోలిస్తే 10% కూడా కేటీఆర్ తేలేకపోయింది. ఇంకా ఏం మొహం పెట్టుకొని విమర్శలు చేస్తుండు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతుండు. ఆయన ఒక ట్వీట్ చేస్తాడు, హైదరాబాద్ కంపెనీలతోని దావోస్లో, హైదరాబాద్ కంపెనీలు బ్యాన్, దావోస్లో అగ్రిమెంట్ చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి పక్కనే ఉన్న వాటితో అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే సెక్రటేరియట్ లోనో ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా. నేను అందుకే ఇట్లాంటి కబోదులకు కళ్ళు తెరవాలని, విమర్శలు చేసే వాళ్ళకి అర్థం కావాలని ముందు ఆ మాట చెప్పిన. ప్రపంచంలో నలుమూలలో ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి వస్తారు. దానిలో తెలంగాణ వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచో బ్యాన్ ఉన్నారా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి నిషేధమా? వాళ్ళు రావద్దా? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొద్దా? వాళ్ళు ఇంకా ప్రపంచ దేశాలు ఇంకెక్కడ అవకాశాలు ఉన్నాయో వెతకడానికి పోయి ఉంటారు. తెలంగాణ స్వర్గధామంగా కనబడింది, దానికోసం వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతుండ్రు. అయితే దానికి ఏంది కడుపుమంటనా? నేను తేలేకపోయినా నాకు 25,000 కోట్ల 10 ఏళ్లలో 25 కోట్లే శాతమైంది, వీళ్ళు 2 లక్షల కోట్లు 2 ఏళ్లలో ఎట్లా తెస్తారు అనే కడుపు నొప్పి అంటే తెలంగాణ బాగుపడుతుంటే ఓర్వలేంతనం కాకపోతే ఇంకేంటి కవిత గారు? ఇప్పుడు అమెజాన్ కావచ్చు, లేకుంటే JSW కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి తెలంగాణ హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ కావచ్చు, వీటన్నిటికీ గతంలోనే ఒప్పందాలు జరిగాయి. ఎక్స్టెన్షన్లో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందం అలాగే బీఆర్ఎస్ చెప్తోంది. నేను ఏమంటున్నా, గతంలో JSW సంస్థ ప్రతినిధితో జేఎస్ రంజన్ గారు ఒక ఫోటో దిగి పెట్టింది, అది ఒక 8,000 కోట్ల వర్త్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 12,000 కోట్లతో కొత్త ప్రాజెక్టుతో వచ్చారు. వీళ్ళ బాధ ఏంటంటే JSW వాళ్ళ హయాంలో ఒక ఒప్పందం చేసుకుంది అనుకోండి, 1,000 కోట్లకు 2,000 కోట్లకు ఒప్పందం చేసుకుంటే, మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఒక 12,000 కోట్లకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు 12,000 కోట్లు అదనంగా వస్తుంటే, JSW అనే కంపెనీ ద్వారా పెట్టుబడులు వస్తుంటే కేటీఆర్కి ఎందుకు అంత కడుపు నొప్పి అవుతుంది అంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ యువత కేటీఆర్ను మర్చిపోతారు, ఇక్కడ యువత గత పాలనను బొందబెట్టిండ్రు, ఇంకా పర్మనెంట్గా వీళ్ళని ఇగ్నోర్ చేస్తారు, కొత్తగా ప్రజాపాలనలో ఇన్ని అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి పట్టం కడతారు అనే ఒక అక్కస్ తప్ప ఏముంది కవిత గారు చెప్పండి? అంటే సేమ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒప్పందాలు అనేవి అయ్యాయి, ఆ తర్వాత ఇది కంటిన్యూయేషనే కదా, దాన్ని మీ గొప్పగా చెప్పుకోవడం ఏంటి అనేది లేదు. ఆయన తెలియదా కంపెనీ ఓనర్కి ఇది కంటిన్యూయేషన్ అయితే వస్తాడా అక్కడికి అగ్రిమెంట్ చేసుకోవడానికి? కంటిన్యూయేషన్ అగ్రిమెంట్ ఎవడన్నా ఒక అగ్రిమెంట్ 2 సార్లు చేస్తారా ఎవరన్నా? మీరు చెప్పండి. అంటే విస్తరణలో భాగంగా మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు కదా, సరికొత్తగా MOU కుదుర్చుకోవాలనేది ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ ఉంటేనే అక్కడ అగ్రిమెంట్ జరుగుతాయి. ఏవి కూడా నేను చాలా బల్లగుద్ది చెప్తున్నా, విమర్శ చేసే ఈ పింకీస్కి చెప్తున్నా, లేదు బత్తాయిలకు చెప్తున్నా, ఇంకెవరు విమర్శ చేసినా వాళ్ళకి చెప్తున్నా, చాలా కేటగిరికల్గా మేము తీసుకొచ్చినటువంటి నీది కూడా ఉంది, తర్వాత అది మాట్లాడదాం తర్వాత. మేము తీసుకొచ్చినటువంటి ఈ టర్మ్లో తీసుకొచ్చిన 1,78,950 కోట్లలో ఏది కూడా ఇప్పుడు ఇన్ని 20 మేజర్ అగ్రిమెంట్స్ మీకు చూపిస్తాయి. 20 ఇందులో మీరు ప్రముఖంగా సిఫీ టెక్నాలజీస్ ఒక 10,000 కోట్లతో వస్తుంది, తర్వాత కంట్రోల్ ఎస్ అనేది 10,000 కోట్లతో వస్తుంది, తర్వాత అమెజాన్ 60,000 కోట్లతో వస్తుంది. ఇట్లా మేజర్గా చూస్తున్నా నేను. మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లతో వస్తుంది, సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్స్ వాళ్ళు 45,500 కోట్లతో వస్తున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి, ట్రిమ్లన్ గ్లోబల్ హోల్డింగ్స్ అని, మైత్రి ఎనర్జీ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. నేనేమంటున్నా, ఈ మేము పెట్టిన ఇప్పుడు ఈ 2025 జనవరిలో జరిగిన అగ్రిమెంట్స్ మాత్రమే మేము ముందు పెడుతున్నాం. దీనిలో ఏది కూడా పాత MOU లేదు. నేను ఇది ఘంటాపథంగా చెప్తున్నా, కావాలని ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని. ఈ 2 ఏళ్లలో 2,19,000 కోట్ల పెట్టుబడులు తెస్తే మా ఉనికి ప్రశ్నార్థకమే. అంతకుముందు అంతా ఐటీ అంటే కేటీఆర్, అయ్యో కేటీఆర్ లేకపోతే ఏమవుతుందని ప్రచారం చేయించుకున్నాడు కదా, సెల్ఫ్ పెయిడ్ మీడియా వాళ్ళ కోసం వాళ్ళతో ప్రచారం చేయించుకున్నాడు కదా. అది ఎక్కడ మర్చిపోయే రోజులు వస్తాయి అనే ఒక బాధ కేటీఆర్కి తప్ప, ఇక ఆయనను మోసే బాకాలు ఉదే వాళ్ళు ఒక 30-40 ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్లో, వాళ్ళవి కూడా ఇదే పరిస్థితి. సో ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే కడుపు నొప్పి కేటీఆర్కు, తెలంగాణ బాగుపడుతుంటే
కేసీఆర్ అండ్ వారి కుటుంబ సభ్యులకు ఎవ్వరు కూడా ఓర్వలేకపోతున్నారు. ఎంతసేపు తెలంగాణ పేరు మీద వాళ్ళ కుటుంబమే బతకాలి, వాళ్ళే దోచుకోవాలి, వాళ్ళే అధికారంలో ఉండాలి. ఇంకా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని పెట్టుబడులు వస్తే వాళ్ళు ఓర్చుకోలేక కడుపు మంటతో చేస్తున్న విమర్శలు తప్ప దాంట్లో నిజం లేదు. ప్రజలు కూడా వాళ్ళని పెద్ద సీరియస్గా తీసుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూపించినటువంటి 20 కంపెనీల MOU అనేది, అందులో ఉర్సీనా ఒక కంపెనీతో కూడా MOU అనేది కుదుర్చుకుంది. అది ఎక్కడ మేము వెతికినా, గూగుల్లో ఎక్కడ వెతికినా ఆ కంపెనీ అనేది అసలు మాకు కనిపించట్లేదు అని బీఆర్ఎస్ కు మాట చెప్తుంటే, ఇంకొకటి మీరు చెప్పినటువంటి 45,000 కోట్ల పెట్టుబడులతో MOU కుదుర్చుకున్నటువంటి సన్ పెట్రో కెమికల్స్, అక్కడ ఒక ఫేక్ పర్సన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు అనేమాట. దిలీప్ సాంఘ్వి అని MD అని ఫస్ట్ మీరు ట్వీట్ చేశారు, తెలంగాణ CMO నుంచి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ దాని ఒరిజినాలిటీ అనేది బయటపెట్టి ఆయన కాదు దిలీప్ సాంఘ్వి అని చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఇంకొక వేణుగోపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పేరుతో మళ్ళీ తెలంగాణ CMO అనే రీట్వీట్ చేసింది అనే మాట. ఇవన్నీ చూసిన తర్వాత డౌట్స్ వస్తున్నాయి అనేది ఉంది కదా. అంటే వీళ్ళకు అక్కలు ఉందా లేదా, మెడకాయ మీద తలకాయ ఉందా లేదా, తలకాయలు ఎంత గుజ్జుందా లేదా, మీరు వాళ్ళని ప్రశ్నించాలి కవిత గారు. అక్కడ వాళ్ళు పోస్ట్ చేసింది ఏంది, ఇప్పుడు ఇది మా ముఖ్యమంత్రి జూమ్ చేసి చూపిమ్మా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది కొంచెం ప్రొటెక్టెడ్, మేబీ మీకు విజిబుల్ ఉందో లేదో స్క్రీన్. సో నేను మీకు పిక్స్ పంపుతా, మీరు సైడ్ లో ప్లే చేయండి, వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు పెట్టిన ట్వీట్ లో ఆర్ CMO పెట్టిన ట్వీట్ లో శ్రీ దిలీప్ సాంఘ్వి MD ఆఫ్ సన్ ఫార్మా అండ్ లైవ్ అని ఉండి, సన్ పెట్రోకెమికల్స్ హెయిల్డ్ తెలంగాణ యాజ్ ఎ ఇర్రెసిస్టబుల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండర్ శ్రీ రేవంత్ రెడ్డిస్ లీడర్షిప్ విత్ గ్రీన్ ఎనర్జీ యాజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్స్ ఎకానమీ అన్నారు. ఈడ కింద ఫోటోలో ఉన్నది దిలీప్ సాంఘ్వి అని ఎక్కడ ఉందో ఆ మూర్ఖులను చూపిమని అడుగుతున్నాను. కాకపోతే అక్కడ మీరు ఒక లాజిక్ నాకు అర్థమైంది, మీరు ఏమంటున్నారు, వాళ్ళని అడిగే ఆ మూర్ఖులను అడిగే ప్రశ్న అడగనివ్వండి, వివరణ కూడా నేనే ఇస్తా. చెప్పండి. ఇది అఫీషియల్ గా CMO అండ్ CM రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఇది. దీనిలో ఏం చెప్తున్నారు, సన్ పెట్రో కెమికల్స్ వాళ్ళు మనతో ఒప్పందం కుదుర్చుకున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి ఇర్రెసిస్టబుల్ ఈ పదం వాడారు, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ తెలంగాణ అని. అది వాళ్ళ రిప్రజెంటేటివ్స్. మీరు ఎప్పుడైనా ఒప్పందాలు, ఇప్పుడు మంత్రులు కూడా చేసుకోరు కదా, మన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా ఉన్న అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ గారే కదా MOU మీద సంతకం చేసేది. మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారా? చేయరు కదా. అట్లనే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓనర్లు కూడా అన్ని సమ్మిట్లకు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లకు రారండి. పెట్టుబడులు నిర్వహించే ఆ మేళాకి అందరు రారు. ఓనర్ ఎవరో ఉన్నారు, ఆయన మెసెంజర్ తోని ఈ మెసేజ్ పంపాడని దాని సారాంశం. చదువులేని దద్దమ్మలకు, అర్థం కాని దద్దమ్మలకు ఆయన రిప్రజెంటేటివ్ ఎవరో ఉన్నారు అనుకుంటే, మిగతా అన్ని MOUలకి, మిగతా అన్ని ట్వీట్లకి, మిగతా అన్ని ఫోటోలకి అక్కడ ఎవరైతే ఈ ట్వీట్ సారాంశం మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్లీ అర్థమైంది. ఏమంటుండ్రు, మేము టెంప్ట్ కాలేకుండా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి టెంప్ట్ కాలేకుండా ఉండలేకపోతున్నాం, అంటే టెంప్ట్ చేసుకోలేకపోతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఈ పెట్టుబడులన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉంటాయని వారి MD మీరు చెప్పినటువంటి దిలీప్ సాంఘ్వి గారు మాట్లాడినట్టుగా దీనిలో ఉంది. దిస్ ఇస్ అ మెసేజ్ కన్వేడ్ బై ద మెసెంజర్ ఆఫ్ ద సో కాల్డ్ MD. ఈ బగ్గర్స్ కి అర్థం కాదా ఈ విషయం అంటున్నాను. అయితే ఒక మాట తర్వాత మీరన్న ట్వీట్ ఏంటి, దానికి సవరణ మేము ఇచ్చినామని మీరు అనుకుంటున్నారు, రైట్? ఎక్కడన్నా సవరణ అని రాసిండ్రా దాంట్లో నెక్స్ట్ ట్వీట్ లో? అది కూడా చదివి వినిపిస్తా. ఈ మూర్ఖులకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది కవిత గారు? ఏమని ఈ ట్వీట్లు ఏమని, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఫర్ మీ అండ్ శ్రీధర్ బాబు గారు ఫైనలీ సీ ద హ్యూజ్ ఎఫర్ట్స్ అని పెట్టి 45,000 సెకండ్ పేరు మిస్టర్ T. విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సన్ పెట్రోకెమికల్స్, ఇంక్డ్ అన్ అగ్రిమెంట్ విత్ అవర్ అఫీషియల్స్ లెడ్ బై మిస్టర్ జయేష్ రంజన్. ఓకే, ఈ సెకండ్ ట్వీట్లో, ఫస్ట్ ట్వీట్లో ఏంటంటే సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ సంబంధించిన ఓనర్ దిలీప్ సాంఘ్వి గారు మాతో 45,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మమ్మల్ని నమ్మి, మా నాయకత్వాన్ని నమ్మి ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు అని చెప్పారు ఫస్ట్ ట్వీట్లో. ఓకేనా? సెకండ్ ట్వీట్లో అగ్రిమెంట్ ఎంటర్ అయింది. ఈ సోకాల్డ్ విద్యాసాగర్ అనే పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్, వారు మా జయేష్ రంజన్ గారు ఇద్దరు సమక్షంలో అగ్రిమెంట్ జరిగిందని స్టేట్ చేశారు. ఇప్పుడు ఫోటో విద్యాసాగర్ది ఉంటే విద్యాసాగర్ అగ్రిమెంట్ ఎంటర్ అయినట్టుంది. విద్యాసాగర్ తీసుకొచ్చిన మెసేజ్
వాళ్ళ ఓనర్ మెసేజ్ ఉంది కదా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టకుండా ఎట్లుంటాం, ఇంత ఫ్లరిషింగ్ ఉంది స్టేట్, ఇంత రైజింగ్ ఉంది ఇండియాలో, ఆల్మోస్ట్ ఇట్స్ టాప్ అంటే ఎవర్ గ్రీన్ స్కోర్ ఇది. అంటే కొంతమంది మూర్ఖులకు వాళ్ళు పెట్టుకున్న పింక్ కళ్ళద్దాలు, వాళ్ళు పెట్టుకున్న ఆరెంజ్ కళ్ళద్దాలు తీస్తే వాస్తవాలు ఏందో అర్థమవుతుంది. వాళ్ళ బోడి మొహాలకి 25,000 కోట్లు 10 ఏళ్లలో తీసుకొచ్చిండ్రు. మేము మొత్తం 2 ఏళ్ళు కాలేదు 2,19,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే అంత కడుపు నొప్పి ఎందుకంటున్నా. తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదా వీళ్ళకు? ఇప్పుడు దీన్ని కూడా కాంట్రవర్సీ చేయాలని చూసిండ్రు కదా. అవును, ఈ సన్ పెట్రోకెమికల్స్ లో డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఈ విద్యాసాగర్ అనే అతను లేనే లేరు అని నేనేమంటున్నా, ఆ పర్సన్ ఎవరైతే ఎంటర్ అయ్యిండ్రో ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఓకే, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉన్నా లేకపోయినా కంపెనీ హూ నామినేట్స్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరుంటే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈయన విద్యాసాగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ సన్ పెట్రో కెమికల్స్. ఈ విషయం తెలియక వాళ్ళు ట్వీట్ చేస్తున్నారని మీరు కూడా అమాయకంగా అనుకోకండి. ఎక్కడో దగ్గర తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టాలి, తెలంగాణ ప్రజల్ని అయోమయానికి ఓ గందరగోళానికి గురి చేయాలి. ఓ ఇది నిజమా కాదా అనే చర్చ జరగాలి. తద్వారా వాళ్ళ దింపుడు గల ఆశలు నెరవేరుతాయి. శవాల మీద పాలాలు ఏరుకునే రాజకీయాలు కవిత గారిది. దయచేసి కేటీఆర్ గారు ఆయన ఎడ్యుకేటెడ్ అని చెప్తారు అండ్ డీసెంట్గా ఉండాలంటారు, రాజకీయాలు ఏదో అంటారు. ఈ ఆయన వ్యవహరిస్తున్న విధానాలు చూస్తే మాత్రం చాలా వి కాంట్ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్. కవిత గారు ఏమవసరం ఉంటుంది? ఇప్పుడు సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అనేది 45,500 కోట్లు మా తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తామని ఒప్పందం కూర్చుకున్నదని ప్రభుత్వం అబద్ధం ఆడుతుందా? వీళ్ళు ఏం అడుగుతారు ఈ మూర్ఖులు? అటంటే నువ్వు 10 ఏళ్ళు మొత్తం పొడిచి తీసుకొచ్చిన 25,000 కోట్లు కూడా అబద్ధమేనా? అయితే ఇక్కడ ఇంకొక డౌట్, ఇప్పుడు అమెజాన్తో కావచ్చు, సన్ పెట్రోకెమికల్స్తో కావచ్చు, మిగతా వాళ్ళందరితో ఎంఓయూలు కుదుర్చుకున్నప్పుడు ఎక్సెప్ట్ స్కై రూట్ మిగతా ఎవరు కూడా వాళ్ళ తరఫున ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు, లేకుంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లలో దీని గురించి కోట్ చేయలేదు అనే ఒక క్వశ్చన్ వస్తోంది. సో వీటన్నిటిని మేము ఎట్లా నమ్మాలి? అది కేటీఆర్ గారిని పోయి వాళ్ళని అడగమనండి, సన్ పెట్రోకెమికల్స్ వాళ్ళని. మీరు మా తెలంగాణలో పెట్టుబడులు పెట్టిండ్రు కదా, మాకు కొంచెం కడుపు నొప్పి ఉంది, మా తరపు మా మొఖాలు చూసి అప్పుడు మా మొఖాలు చూసి ఎవరు మీరు లేదు, ఎవరు రాలేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. మరి రేవంత్ రెడ్డి గారి ముఖం, శ్రీధర్ బాబు గారి ముఖం చూసి మీరు ఎందుకు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు అని పోయి అడగమండి. ఒకవేళ మేము పెట్టలేదని వాళ్ళు ఏమన్నా అంటే తీసుకొచ్చి చెప్పమనండి. వాడు ట్విట్టర్ హ్యాండిల్ ఎందుకు పెట్టుకోలేదు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానా? ఈ మూర్ఖులకి అంటే పరస్పర అంగీకారం అనేది ఉంటుంది, ఒప్పందాలు అనేది అక్కడ ఉన్నప్పుడు ఈ లాజిక్, ఈ అగ్రిమెంట్ వెనకాల ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వెనకాల లాజిక్స్ నాకు అర్థమైతలేదు. అంటే కేటీఆర్ గారికి ఏమన్నా రోజు రోజుకి పవర్ విత్డ్రాయల్ సిండ్రోమ్లో భాగంగా ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నాయిందో నాకు అర్థమైతలేదు. మొన్న కూడా ఒక ఫ్రెష్ కాంట్రవర్సీ ఏం చేస్తారంటే ఫార్ములా ఈ రేస్ CEO వచ్చి కలిసిపోయిండు, అది ఎందుకు బయట పెట్టలేదు? అదేమన్నా రహస్యమా? 100 మంది కొత్తగా ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారిని 100 కంపెనీ ఓనర్లు వచ్చి కలిసిపోయినారు. దానిలో ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఓనర్ కూడా ఒకడు. దానికి వానికి ఏమైనా జియో ఇష్యూ చేస్తారా? వీడు వచ్చి కలిసిపోయిండని గెజెట్ లో పబ్లిష్ చేయాలి. వాళ్ళు ఆ క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత మీరు ఫోటో రిలీజ్ చేయడం ఎంత మూర్ఖంగా ఉందంటున్నా. ఇప్పుడు 10 మంది, ఇప్పుడు మేము ప్రజానాయకులుగా ఉన్నప్పుడు 10 మంది వచ్చి కలిసిపోతారు. ఎవరు ఫోటో రిలీజ్ చేయాలో చేయొద్దు అనేది మా చేతులు ఉంటుందా? వాడు పోయి బయట పోయి పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. 100 మంది ట్వీట్ చేసుకుంటూ కూర్చునే పనేనా ముఖ్యమంత్రి గారికి? ఇంకేం లేదా? ఫార్ములా ఈ రేస్ నువ్వు కలిసినావు కానీ చెప్పలేదు. దానికి అది నేను అడుగుతున్నా. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసాడు కదా, 10 ఏళ్ళు జరిగింది. ఆ సీక్రెట్ ఒప్పందం, కేటీఆర్ సీక్రెట్ ఒప్పందం ఆయన చెప్తే బయటపడినందుకే కదా కేటీఆర్ ఇలా జైలు ఊసలు లెక్క పెట్టే స్థితికి వచ్చిండు. ఇటు తెల్లాలేస్తే ఏసీబీ, మరునాడు ఈడీ, తిరిగా ఢిల్లీ టు హైదరాబాద్ షటిల్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో కేటీఆర్ గారు. తిహార్ టు చర్లపల్లి, తెర్లపల్లి టు తిహార్. బట్ అక్కడ ఏసీబీ ఈడీ ఏం తేల్చలేకపోయింది. ఈ కేసు అంతా ఫెయిర్ గానే ఉంది. క్లీన్ చిట్ ఇచ్చిందా అనేది ఒక మాట వినిపిస్తోంది కదా, అధికారులు అలా ఇండైరెక్ట్ గా చెప్పారని. షో మీ ఎనీథింగ్, నీ మీద నేరారోపణ రుజువు కాలేదని ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా? ఇవ్వడానికి ఏసీబీ ఈడీ ఎవరు? కోర్టులు కదా నిర్ణయిస్తాయి. కోర్టులు నిర్ణయించినాడు మాట్లాడమనండి. అంటే ఇవన్నీ కూడా నేను అదే చెప్తున్నా. చేసిందో ఒక దొంగ పని, దాన్ని బయట పెట్టింది మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం. విచారణ ఏసీబీ చేస్తుంది, ఈడీ కేంద్ర ఆధీనంలో ఉండే ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ ఆఫీస్ ముందుకు పోయి కూడా మా ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు తిరుగుతున్నాడు. మాకేం సంబంధం? ఈడీ ఈయనను విచారణకు పిలిస్తే కూడా రేవంత్ రెడ్డి గారే దానికి కారణం అవుతారా? చెప్పండి మీరు. అంటే 50,000 కోట్లు అయినా పర్లేదు, నేను ఎంత అయినా ఖర్చు పెట్టడానికి నేను వెనకాడను అనే ఒక మాట. 8 కోట్లు కానీ 10 కోట్లు కానీ అత్త సొమ్ము అల్లుడు దానం దాకా వెళ్తాను అనేది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారనే మాట. అల్లుడు దానం చేసిండని ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా మీకు. ఊళ్ళలో మన వాడుక భాషలో వాడుతుంటారు. కేటీఆర్ సొమ్ము కాదు దానం చేసేది, కార్యకర్తల సొమ్ము.
బీఆర్ఎస్కి 1850 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళని వీళ్ళని మెగా కృష్ణ వాళ్ళనో ఇంకో వాళ్ళనో ఆ గ్రీన్ కో వాళ్ళనో బెదిరించి వసూలు చేసిన సొమ్మంతా బాండ్స్ పేరు మీద కలెక్ట్ చేసిన చందాలన్నీ ఉన్నాయి కదా. ఆ 1850 కోట్ల చందాల నుంచి వాళ్ళకి రమారామి 8-9 కోట్లు ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది. సో కార్యకర్తల సొమ్ము కదా, అత్త సొమ్ము అల్లు దానం చేసిండు. అది కార్యకర్తలు నిర్మించుకున్న పార్టీ. అది ఆ పార్టీ సొమ్ములకెళ్ళి ఈయన సోకులకు వాడుకుని ఈయన చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి లాయర్లను అక్కడ గంటకు 20 లక్షలు 30 లక్షలు ఎంగేజ్ అంటే ఛార్జ్ చేసే లాయర్లను ఎంగేజ్ చేసుకొని కొట్లాడుతుండు. ఆయన సొమ్ము ఏమైనా పోతుందా? తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళ పానాలు ఏం పోలే, గరీబోళ్ళ పానాలే పోయినాయి, మద్దతు యువకుల పానాలే పోయినాయి. వాళ్ళ పానాల మీద వాళ్ళ సమాధుల మీద కుర్చీలు వేసుకొని వీళ్ళు రాజకీయం చేశారు, వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకొని రాజకీయం చేశారు ఉద్యమ సమయంలో. మళ్ళీ ఆ పేరుతో గెలిచి కుర్చీలు వేసుకొని కూర్చొని రాజకీయం చేశారు. మళ్ళీ దిగిపోయింది కదా. ఇప్పుడు కార్యకర్తల శ్రమ రక్తం వాళ్ళ చెమట చుక్కల్ని తాగుతూ బతుకుతున్నారు వాళ్ళు. సో మళ్ళీ ఇక్కడే ఇంకో క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కనీసం మేమన్నా పార్టిసిపేట్ చేసాము, వేర్ ఈజ్ రేవంత్ రెడ్డి? ఆ టైంలో రేవంత్ రెడ్డి లేరు కదా. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది ఈయన కాదు, వీళ్ళ నాయన కాదు. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. మలిదేశ్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది మారోజు వీరన్న, బెల్లి లలితక్క, అట్లా చాలామంది యోగులు. ఇంకా మాట్లాడితే 69లో చెన్నారెడ్డి గారు, మదన్ మోహన్ గారు వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు వీళ్ళ నాయన ఏడుండే బాబు దగ్గర మోచేతి నీళ్ళు తాగుతూ ఉండే. ఎందుకు బయటకు వచ్చిండు? తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం బయట జరుగుతుంటే తెలంగాణ సామాజిక పునాదుల మీద నిర్మాణం కావాలని బయట ఈ వీరన్న వీళ్ళందరూ కొట్లాడుతుంటే ఈయన ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు పంచన ఉన్నాడు. ఆయన అసలు ఈ ఏమంటారు జోన్ల వర్గీకరణ వద్దు, తద్వారా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని కొట్లాడిన వ్యక్తి ఆయన. ఇప్పటికి లేవు అసెంబ్లీ రికార్డులు, మారుతాయా కవిత గారు? సో ఈయన ఎక్కడ ఉన్నాడు? మంత్రి పదవి ఇవ్వలే. ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరమణారావుకు మంత్రి పదవి ఇస్తే ఆ వెలమ కోటలో ఆయనకు మంత్రి పదవి రాకపోతే బయటకు వచ్చి ఇదో దుకాణం పెట్టిండు. నిజంగా కష్టజీవులందరూ నిర్మించిన తెలంగాణ ఉద్యమాన్ని ఈయన హైజాక్ చేసిండు. ఈయన ఎవరు? లేకపోతే ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర ఉండే? ఆయన అప్పుడు ఎవరి దగ్గర ఉన్నారో రేవంత్ గారు కూడా అప్పుడు ఆయన దగ్గరే ఉన్నాడు. ఒకవేళ అది మాట్లాడాల్సి వస్తే కేటీఆర్ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరని అని మాట్లాడే రోజు వస్తే కేటీఆర్ గారు నాయన తెలంగాణ పార్టీ పెట్టకముందు ఆయన ఎవరి దగ్గర ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడమంటారు. సో కమింగ్ బ్యాక్ టు దావోస్, ఇప్పుడు పెట్టుబడులు, ఎంఓఈలు, సంతకాలు ఇవన్నీ అయ్యాయి. యాక్చువల్గా ఫీల్డ్లో ఎప్పుడు కనిపిస్తుంది, ఆచరణలోకి ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు 1,78,000 కోట్ల పెట్టుబడులు, 45,000 ఉద్యోగాలు వస్తాయనుకున్నప్పుడు గత ఏడాది ఇదే బృందం దావోస్కి వెళ్ళి వచ్చింది. ఇదే సీఎం 40,000 కోట్ల పెట్టుబడులు అన్నారు. అవి ఎక్కడి దాకా వచ్చాయి? ఆచరణలోకి ఎన్ని కనిపించాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక డౌట్ వస్తుంది కదా. నేనేమంటా, మీకు ఏది మాట్లాడినా నేను అంతా కూడా డేటా తీసుకొచ్చిన, ఏం మాట్లాడినా కూడా కొంచెం ఆధారయుక్తంగా మాట్లాడితే కూడా మాట్లాడే మూర్ఖులకు కూడా, విమర్శించే మూర్ఖులకు కూడా ఓ సమాధానం దొరుకుతుందని. ఆయన ఒప్పందాలు చేసుకున్న కంపెనీస్లో నాట్ ఈవెన్ 30% యాక్టివ్గా లేవు. కేటీఆర్ గారు 25,000 కోట్లు తెచ్చిన 10 ఏళ్లలో సాధించిన ఘన కీర్తి ఉంది కదా, దానిలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో కనీసం 30% కూడా యాక్టివ్ లేవు. మేము మొన్నటిసారి తీసుకొచ్చిన 42,000 కోట్ల చిల్లర ఏదైతే ఒప్పందాలు చేసుకున్నామో దాంట్లో 19 కంపెనీస్ ఉంటే 18 కంపెనీస్ యాక్టివ్ స్టేటస్ ఉంది. వర్క్ కమిన్స్ అయింది, అంటే పని మొదలైంది 1 ఇయర్లోనే. ఇది మాకున్న క్రెడిబిలిటీ. ఆయనకున్న క్రెడిబిలిటీ ఏందో ప్రూవ్ చేసుకోమని. సో పని మొదలైందా, కంప్లీట్ అయిపోయిందా, ఎంతమందికి ఉద్యోగాలు? 1 ఇయర్లోనే పని మొదలుపెట్టి కంప్లీట్ చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారండి. మీరు ఇల్లు కడితే ఎన్ని నెలలు పడుతుంది? ఇప్పుడు 100,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి పనులు ప్రారంభమైన ఈ 5 ఏళ్లలో మేము చేసుకున్న ప్రతి ఒప్పందానికి సంబంధించిన ఫలితాలు తెలంగాణ నిరుద్యోగ యువత, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ చూస్తారు. తెలంగాణకు చాలా ఉజ్వలమైన భవిష్యత్తు కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇప్పుడు అసలైన పునాదులు పడుతున్నాయి. కాదని ఎవడన్నంటే దీనికి సమాధానం చెప్పమంటాను నేను. అయితే లాస్ట్ ఇయర్ దావోస్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టుకొని వచ్చిన తర్వాత వెరీ రీసెంట్గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక మాట అన్నారు, పెట్టుబడులకి ఒక ఒప్పందాలు జరిగినంత మాత్రాన వచ్చాయని చెప్పలేము అని ఆయనే మాట అన్నారు. సో ఇప్పుడు క్రెడిబిలిటీ అనేది మీరే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి కూడా 45,000 ఉద్యోగాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నప్పుడు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 45,000 ఉద్యోగాలు వస్తాయంటే 45,000 నిరుద్యోగులు పోతారు. సో అలాంటి టైంలో దీనికి ఒక క్రెడిబిలిటీ ఉందా? నిజంగానే ఆచరణలోకి వస్తుందా? ఫీల్డ్ మీద కనిపిస్తాయా? అంటే మంచి గుర్తు చేశారు. తెలంగాణ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, నియామకాలు అంటాం. వాటికి
మనస వాచ కర్మన చిత్తశుద్ధితోని త్రికరణ శుద్ధితోని పనిచేస్తున్నది కేవలం ప్రజాప్రభుత్వం మాత్రమే. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సి పెట్టలేదు, ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం పెట్టలేదు, ఒక్క గ్రూప్ 2 ఉద్యోగం పెట్టలేదు, ఒక్క గ్రూప్ 3 ఉద్యోగం, గ్రూప్ 4 ఉద్యోగం పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత 55,000 మందికి ఒక్క సంవత్సరం లోపల ఒక 4 నెలలు ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ పేరుతో తీసేయండి, మేము నికరంగా పరిపాలించింది 8 నెలలే. 8 నెలల్లో 55,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరిని ఎల్బీ స్టేడియానికి పిలిచి వివిధ వేదికల మీదకి పిలిచి, పెద్దపల్లిలో కూడా నిరుద్యోగ సభ ఉద్యోగ సభ పెట్టి యువ దీంతో పేరుతోని పెట్టి తీసుకొచ్చి అప్పచెప్పింది మేము. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణలో గతంలో అయితే 10,000 ఉద్యోగాలు కూడా ఇలే కాదు, మాట్లాడుకోవడం అవమానం. 10 ఏళ్ళు తెలంగాణ నీరు గార్చిన వాళ్ళు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా మోడీని, కేంద్రం అంత పెద్ద ప్రభుత్వం కదా, మేము 8 నెలల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆయన ఒక సంవత్సరం మొత్తంలో కేంద్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఇచ్చుంటే మేము అసలు రాజకీయమే చేయం. తెలంగాణ ఇప్పుడు ఈ 45,000 ఉద్యోగాలు వస్తాయి అండ్ 1,78,000 కోట్ల పెట్టుబడులు అనేవి అక్కడ పరిశ్రమ రూపంలో గ్రౌండ్ అవుతాయి. మేము అదే చెప్తున్నాను. 19 కంపెనీల్లో 42,000 కోట్లు, ప్రీవియస్ దాంట్లో 40,232 కోట్లు మేము గతంలో ఒప్పందం చేసుకున్నాము. దాంట్లో 19 కంపెనీస్ ఉన్నాయి. 18 కంపెనీస్ పనులు ప్రారంభించినాయి. అదే కేటీఆర్ హయాంలో సపోజ్ 10 కంపెనీలతో ఆయన ఒప్పందం చేసుకుని ఉంటే 3 కంపెనీలు మాత్రమే పని స్టార్ట్ చేసినాయి. 7 కంపెనీలు 10 ఏళ్లలో పని మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఎవరు చిత్తశుద్ధి ఏంది, ఎవరు తెలంగాణ కోసం నిజంగా పనిచేస్తున్నారు? నేను ఈ ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఎందుకు చెప్పినా అంటే, వచ్చిన 8 నెలల పాలనలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఈ ప్రభుత్వం 19కి కంపెనీలు ఒప్పందం చేసుకుంటే 18 ప్రాక్టికల్గా గ్రౌండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం రేపొద్దున కూడా ఈరోజు చెప్పబడుతున్నటువంటి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రౌండింగ్ చేస్తుంది. 45,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్రజాప్రభుత్వం మీద ప్రజలకు భరోసా ఉంది. కేవలం ఇక్కడ మీరు చూస్తున్నదల్లా ఈ పింకీస్ ఉంటారు చూస్తే, వాళ్ళ కళ్ళద్దాలు తీసి చూస్తే నిజాలు కనబడతాయి. వాళ్ళ ఆ అభద్రతలో భాగంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, శాంటిటీ లేని మాటలు మాట్లాడడం, లాజిక్ లేని మాటలు మాట్లాడడానికి దిగజారిపోతున్నారు వాళ్ళు. అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలంటే ఏం చేస్తున్నాం మనం? ప్రభుత్వాన్ని విమర్శించు, పర్వాలేదు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి. ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని హోదాలన్నీ అనుభవిస్తున్నాడు. సెక్యూరిటీ, ఆయన పేరు మీద జీతం, ఆయన పేరు మీద వెహికల్, ఇవన్నీ అనుభవిస్తున్నాడు. పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయట దొంగనే. ప్రధాన ప్రతిపక్ష నేతగా కనీసం మరి 10 ఏళ్ళు నేను ఇంత పరిపాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని నేను సీనియర్ అని ఫీల్ అయ్యే కేసీఆర్ గారు వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని మరి విలువైన సలహాలు సూచనలు ఇవ్వాలి కదా అసెంబ్లీలో కూర్చొని. అసెంబ్లీ జరుగుతుంటే ముఖం చాటేసిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏంది? ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము లేదు, విఫలమైంది. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడో గజ్వేల్లో పోస్టర్లు వేస్తారు, మా నాయకుడు ఎక్కడ అని. అయితే మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వమే ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పటికే ఉన్నటువంటి సమస్యలు, మీరు రైతు భరోసా 15,000 అన్నారు, దాన్ని 12,000కు కుదించారు. గ్రామ సభల్లో క్వశ్చన్ మార్క్స్ అనేవి బోల్డ్ వస్తున్నాయి, అక్కడ ఆందోళనలు నిరసనలు ఉన్నాయి, ఒకవైపు ప్రజా ఉద్యమాలు అవుతున్నాయి. ఇవన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి పెట్టుబడుల పేరుతో ఒక 45,000 ఉద్యోగాలు అనేది ఇవన్నీ చూపిస్తున్నారు. కొంచెం దీన్ని సైడ్ లైన్ చేయడానికి ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అనే వాళ్ళకి ఏం చెప్తారు? గతంలో కేటీఆర్ అదే పని చేసిండ్రా? కేటీఆర్ కూడా చెప్పుకున్నాడు కదా, నేను 10 ఏళ్లలో 25,000 కోట్లు తెచ్చినా అని. మేము 2 ఏళ్లలో 2,19,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెచ్చినాం కదా. కేటీఆర్ 25,000 తెస్తేనే దానికి ఒక 200 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ వేసుకున్నారు. 25,000 తెస్తేనే. ఇలా పేపర్లు తీసి చూడండి, మేము అడ్వర్టైజ్మెంట్ వేసినామా? అభిమానంతో పెట్టుకుంటారు. అభిమానంతో పెట్టుకోవద్దా చెప్పండి. మా నాయకుడు వస్తున్నాడు, ఎన్నడూ లేనట్టు తెలంగాణ ఆవిర్భవించిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా మొదటి సంవత్సరం 40,000 కోట్లు, రెండో సంవత్సరం 1,78,000 కోట్లు తీసుకొని వస్తున్నాడు. వెల్కమ్ చేయడానికి కార్యకర్తలు, అభిమానించే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే తప్పేముంది? అసలేదేనోడు బాకాలు ఊదుకోంగా తెచ్చినోడు ఆ మాత్రం ప్రజలకు చెప్తే తప్పేముంది? ఆయన 9 ఏళ్ళు ఒకవేళ ఆయన డైవర్షన్ చేసింటే, ఇట్లాంటి ప్రాపగండా చేసుకొని మాకు ఆపాదించాలని చూస్తే దాన్ని మేము ఒప్పుకోం. ఆయన అది చేసిండు కాబట్టి ఇంట్లో కూర్చున్నాడు. మాకు ఆ సంగతి ఏంటో తెలుసు కాబట్టి ఈరోజు మేము చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాం. మీరన్న గ్రామ సభల్లో క్వశ్చన్ మార్క్స్ అంటే 10 ఏళ్ళు ఈయన మొక్కానికి ఇప్పుడు ఆయన గ్రామ సభలు పెట్టిండా? 10 ఏళ్ళు నేను అడుగుతా, చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు 10 ఏళ్ళు రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూస్తారు, మీరు చెప్పండి.
10 ఏళ్ళు మీరు ఎప్పుడైనా గ్రామ సభల పేరు విన్నారా? కాకుంటే పరిష్కారాలు ఏమవుతున్నాయి? సేమ్ ప్రజా భవన్ గా మార్చి అక్కడ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటున్నారు, అంటే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత డే టు డే ప్రాసెస్, బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, దానికి ఒక వేదిక ఉండాలి. కాబట్టే ప్రజావేదికలో ప్రజావాణి నిర్వహిస్తున్నాము, కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణి నిర్వహిస్తున్నాము. గ్రామాల్లో ఏమైనా అక్కడికక్కడి సమస్యలు ఉంటే అర్హుల లిస్టు ఫిల్టరైజేషన్, కొత్త అప్లికేషన్ తీసుకోవడైనా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఇది కదా ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. ఆ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీలో భాగంగానే ప్రజల ముందే పెడుతున్నాము. నీలాగా ఇక్కడ కూర్చొని సర్వే నెంబర్లు మార్చుకొని ప్రభుత్వ భూములన్నీ దాదాపు 2 లక్షల ఎకరాల పోడు భూములు, ప్రభుత్వ భూములు అంతా మాయం చేయలే కదా. ప్రజల ముందు పెడుతున్నాం, ప్రజల మధ్య చర్చకు పెడుతున్నాం. కొంత విమర్శలు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే అధికారులు అక్కడనే అప్లికేషన్ తీసుకుంటారు. నేను ఒకటే బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా, మీ ముఖాలకు 10 ఏళ్ళు పరిపాలించారు కదా, ఒక్క రోజన్నా మీరు ఒక అప్లికేషన్ తీసుకొని వస్తే మీరు ఏమైనా దాన్ని సాల్వ్ చేసిరా? కనీసం మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అప్లికేషన్లు తీసుకొని వాటిని పర్సూ చేసేంత పవర్ అన్నా ఇచ్చిండ్రా? ఉత్సవ విగ్రహాలు లెక్క ఆడ తీసుకురావాలి, ఉత్సవం రోజు తిప్పాలి, తీసుకుపోయి మళ్ళీ గుళ్ళో ఒక స్టోర్ రూమ్లో పెట్టాలి. మంత్రుల పరిస్థితి కూడా అదే, క్యాబినెట్ మీటింగ్ అని పిలిచిన రోజు పోయి సంతకాలు పెట్టాలి, డిస్కషన్ పడాలి. రైజింగ్ తెలంగాణ 2050 అనే ఒకటి స్లోగన్తో మీరు వెళ్ళొచ్చారు, ఇన్ని పెట్టుబడులను తీసుకొచ్చారు. సో ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? 2050 దాకా ఎదురు చూడాలా? ప్రైమరీ ఒప్పందాలు అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు వచ్చారు, కానీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇంకా అక్కడే ఉన్నారు, దావోస్లోనే ఉన్నారు. సెకండ్ లెవెల్ డిస్కషన్స్ ఉంటాయి కదా, ఎప్పుడు పెట్టాలి, ఏ ఫేజెస్లో ఎంత పెట్టాలి, దానికి అనువైన లొకేషన్స్, ఇవన్నీ కూడా పూర్తి యంత్రాంగం. కేవలం సీఎం గారే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు ఒప్పందాలు అయిపోయినాయి, వారు హైదరాబాద్ వచ్చారు. దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్, మీరు ఇందాక అడిగిన మంచి ప్రశ్న, దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కోసం దావోస్లోనే ఇంకా ఉన్నారు మినిస్టర్ గారు. 27వ తారీఖు దాకా దావోస్లోనే ఉంటారు. 27వ తారీఖు మార్నింగ్ వస్తున్నారు వారు. సో ఈ 3-4 రోజులు చేసే కార్యక్రమం అదే, ఎప్పుడు ఎంత ఏంటి అనేది. అట్లాంటి క్లోజ్ పర్సుయేషన్ ఉంది కాబట్టి, అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ప్రభుత్వానికి మేము అది చేస్తున్నాము. ఆడ దావోస్ అయిపోగానే ఏడ బ్యానర్లు కట్టిరో చూసుకోవడానికి, లేకపోతే ఇది కట్టిరో ఏ పేపర్ యాడ్లు ఏముందో చూసుకోవడానికి కేటీఆర్ గారు తెల్లారే వరకు వాళ్తుండే. ఈ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఆడపోయి కార్లు పెట్టి హంగామా చేస్తున్నాయి. ఏం తెచ్చింది దానికి? 20,000 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? 100% వస్తుంది. ఫేజ్డ్ మేనర్లో అవన్నీ కూడా గ్రౌండ్ అవుతాయి. గత సంవత్సరం ఎట్లాగైతే 19 కంపెనీలకు గాను 18 కంపెనీస్ గ్రౌండ్ అయినాయో, ఇప్పుడు కూడా చేసుకున్న ఒప్పందాలు, మేజర్ ఒప్పందాలు అన్నీ కూడా ఈ సంవత్సరంలోనే గ్రౌండ్ అవుతాయి. వర్క్ స్టార్ట్ అవుతుంది. అది ఫినిష్ చేసి తెలంగాణ యువతకి మాకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశం ఏదైతే ఇచ్చిండ్రో, ఈ లోపల ఆ ఉద్యోగాలు కల్పించాలనేది మా తాపత్రయం. దానికోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. లేకపోతే ఏముంటుంది చెప్పండి? ఎముకలు కొలికే చరి అది. మీరు దావోస్ చూస్తారు కదా, అసలు పూర్తిగా గరం కోట్లు వేసుకోకపోతే అక్కడ తిరిగే పరిస్థితి లేదు. అట్లాంటి చదిలో ఇప్పటికీ 4-5 రోజులు ఉన్నందుకే సరిపోయింది. ఇంకా మంత్రి గారు, అధికారులందరూ అక్కడే ఉండి దాన్ని కంటిన్యూస్గా ఎందుకు పర్సూ చేస్తారు చెప్పండి? వాళ్ళు పడుతున్న ఆ చలి, ఎముకలు కొరికే చలిలో వారు పడుతున్న కష్టం అంతా కూడా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి తెలంగాణను నలుమూలల కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్ల చుట్టూ డెవలప్మెంట్ చేయడం కాదు, గ్రామాలలో, పల్లెటూర్లలో కూడా ఏదో ఒక స్టార్టప్స్ తీసుకొచ్చి నలుమూలల తెలంగాణను సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వాళ్ళు అంత కష్టపడుతున్నారు. అది అర్థం చేసుకొని కొంతమంది మూర్ఖులు అర్థం చేసుకున్నా కూడా మా ఐడెంటిటీ ఎక్కడ మాసిపోతుందని చెప్పి ఆందోళన పడితే అబద్ధతలో ఉన్న మూర్ఖులు ఇలాంటి విమర్శలు చేస్తారు. వాళ్ళని ప్రజలు పట్టించుకోరు, మీరు పట్టించుకోకండి, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా ఐటీ మినిస్టర్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కోసం we will have one more interview. డెఫినెట్గా. వై నాట్? Yes, thank you so much, Mahesh. Thank you. Thank you.